అప్పటికి దేవుడు అంటే ఇష్టం లేకపోయినా పిల్లలంటే ఉన్న ఇష్టంతో వాళ్ళు వాళ్ళు దేవుని బిడ్డలు అన్నారు, దేవుడు అంటే ఇష్టం లేదంట. అదేంటి కామెడీ? మరి అదే కదండి నేను చెప్పేది, మొత్తం ఇలానే ఉంటుంది వీడియో. బాప్తీసం పొందాక నాకు పర్మిషన్ ఇచ్చారు. బాప్తీసం పొందక మునుపు నా పేరు సౌభాగ్యం అని మీకు చెప్పాను. బాప్తీసం పొందాక పాస్టర్ గారు అన్నారు, హిందూ పేరు కదమ్మా సౌభాగ్యం అంటే, పేరు మారుస్తాను అన్నారు. మీ ఇష్టం పాస్టర్ గారు అంటే ప్రార్థన చేసి పాస్టర్ గారు నాకు రిప్కా అని పేరు పెట్టారండి. రిప్కా బాగుంది పేరు. ఇంటికి వస్తుంటే నా యజమాని నన్ను ఇంట్లోకి రానివ్వలేదండి. బయట నిలబెట్టి నన్ను ఒక ప్రశ్న వేశారు, నువ్వు కూడా ఇక మతాల్లో చేరిపోయావు కదా, బాప్తీసాలు ఇచ్చేస్తే పేర్లు మార్చేస్తారు, ఏం పేరు పెట్టారు అన్నారు. అదే దేవుని బిడ్డలు అని చెప్పింది, ఇదేంటి అసలు? ఇక్కడ ఇలా ఉంటే నెక్స్ట్ ఉంటుంది వీడియో. మీరు అంత భయపెడితే కష్టాలు ముందుకు వెళ్ళను నేను. అమ్మో రిప్కా అని పెట్టారండి అన్నాను. ఆయన కొంచెం బైబిల్ తెలుసండి. ఆయన ఏమన్నారంటే, బైబిల్లో రిప్కా పేరు పాస్టర్ గారు నీకు పెట్టారు కనుక నిజంగా మీ దేవుడు గొప్పోడైతే, బైబిల్లో రిప్కా అన్న అమ్మాయికి 2 మగపిల్లలు, నీకు కూడా అలా 2 మగపిల్లలు పుడితే మీ దేవుడు గొప్పోడని నేను కూడా నమ్ముతాను, లేకపోతే మాత్రం నేను చంపేస్తానన్నారు. ఇప్పుడు రిప్కా అని పేరు పెడితే 2 మగపిల్లలు ఆవిడకుంటే 2 మగపిల్లలు పుడితే, ఇప్పుడు మేరీ అని చాలామంది పేర్లు పెడుతున్నారు. వాళ్ళకి మరి పెళ్ళి కాకముందే గర్భం రావాలన్నా పాయింటే కదా. చాలా సూపర్ పాయింట్. నేను మాత్రం అది అగ్ని పరీక్ష అంటాను. ఎందుకు అగ్ని పరీక్ష అంటానంటే, రిప్కా అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ 2 మగపిల్లలు పుడుతున్నారు అనుకోండి, అందరు రిప్కా అనే పేరు పెట్టించుకుంటారు. ఆవిడ కూడా అర్థమైపోయింది, ఆ లాజిక్ చెప్పేసింది కదా. అవును, షార్ప్గా ఉంది. ఇదేంటి ప్రభు అని బాధపడడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకున్నాను, రోజులు గడిచిపోతున్నాయి. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు ఉచితం ఫ్రీ ఇచ్చేసాడు. ఫ్రీ దేవుడు నన్ను గర్భవతిగా ఆశీర్వదించారు. నెలలు నిడుతున్నాయండి. సరిగ్గా నాకు 8వ మాసం వచ్చేసరికి అనుకోకుండా మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారండి. ఎందుకని? ఇప్పుడు ఆల్రెడీ ఏస్ కాంటాక్ట్లో ఉన్నాడు కదా పాపం, ఎందుకు మధ్యలో ఎట్లా జరిగిపోతుంది మళ్ళీ? అసలు వాళ్ళ నాన్న కాంటాక్ట్ కదా, ఈవిడికి కాంటాక్ట్ కదా. ముందు ఈవిడ పరిస్థితి చూడండి అసలు. మీరు సడన్గా నాన్నగారు చనిపోయేటప్పటికి ఇంచుమించు 1 నెల ఏడ్చానండి నేను. చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చి ఓదార్చాలి, అలా ఏడవకూడదమ్మా, నీ కడుపులో ఒక బిడ్డ ఉంది, ఆరోగ్యానికి మంచిది కాదు, దేవుని చిత్తం, మనం ఏం చేయలేము, అది ఓర్చుకోవాలని చెప్పినప్పుడు ఓర్చుకున్నాను. నెలలు నిండాయి, దేవుడు చక్కని మగబిడ్డను ప్రసాదించారు. ఆ విషయం ఆవిడ ఎందుకు చెప్పింది తెలుసా? ఎక్కడ ఇప్పుడు మా నాన్న చనిపోయాడు అన్న విషయము, 8 నెలల కడుపుతో ఉన్నప్పుడు చనిపోయాడు అన్న విషయం ఆవిడ ఎందుకు చెప్పింది? ఆవిడ ఏడ్చింది కదా 9 రోజులు కంటిన్యూగా. అయినా కూడా ఆవిడ ఏడుస్తున్నా కూడా దేవుడు కాపాడి బిడ్డకి తల్లికి ఏ ప్రమాదం కలగకుండా రక్షించి కాన్పయ్యేలాగా చేశాడు, దీవించాడు. ఓహో, అది ఆవిడ అందుకని చెప్పింది. ఏడుపును కూడా ఎలా వాడుకుంటుంది అనమాట. వాడుకుంటాం మా రాజకీయం అంతే. ఓహో, బాబుకి 6 నెలల వయసు వచ్చింది, అన్నప్రాసం జరిగించాం. అప్పుడు తెలిసింది నాకు ఒక భయంకరమైన నిజం. ఏంటది? ఏసు దేవుడు కదేనా? అది తెలిస్తే బాగుండేది. ఏంటి నిజం అంటే, నన్ను చేసుకున్న నా యజమానికి పెళ్లి కాకముందే 2 పిల్లలు 4 పిల్లలు ఉన్నారా? అయ్యో, నేను ఫస్ట్ విన్నప్పుడు అలాంటిదే చెప్తుందేమో అనుకున్నాను, కానీ అది కాదు, ఇంకోటి చెప్తుంది. మానసిక సంబంధమైన ఒక రుగ్మత ఉండేదట. మందులు వాడి కంట్రోల్ చేసి పెళ్లి చేశారు. వాడు పెళ్ళైనాక ఇప్పుడు బయటపోయింది. ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే, కర్ర కానీ పేడు కానీ ఏదైనా దొరికింది అనుకోండి, పట్టుకుని విరిగిపోయే వరకు కొట్టేవారు నన్ను. మంచి పని చేసేళ్ళమ్మా. అసలు ఎందుకు ఇలా కొడుతున్నారు, నేను ఏం చేశాను, ఎందుకు కొడుతున్నారు అర్థం అవ్వక, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నన్ను ఎప్పుడు కొట్టలేదండి. ఒక్కదాని గారం తనేసి నన్ను తిట్టను కూడా తిట్టేవాళ్ళు కాదు. ఆయన కొడుతుంటే భయం వేసి నేను పారిపోతుంటే మా అత్తగారు చిన్నత్తగారు నన్ను తీసుకొచ్చి కొన్ని విషయాలు నాకు చెప్పారు. అమ్మ పెళ్ళి కాపముని పోసారు, ఇలా వచ్చింది, ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాలేదు. కొంతమంది మాకు సలహా చెప్పారు, ఇలాంటివన్నీ పెళ్ళి అయితే తగ్గిపోతాయండి, పెళ్లి చేసేయమన్నారు. అమ్మ అందుకే పెళ్లి చేసాం, ముందే చెప్తే ఎవరు చేసుకోరు కనుక ముందు చెప్పలేదు, మమ్మల్ని క్షమించు తల్లి, 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు. నాకు క్షమించు మన్నించని బాగానే మాట్లాడుతున్నారు, కానీ ఆ బాధ అనుభవించే నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఇప్పుడు ఇక్కడ 4 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళై, బాబు పుట్టాడు. అప్పటిదాకా ఆ జబ్బు ఆయనకి రాలేదు, మందులతో కంట్రోల్ చేశారు. మరి ఇప్పుడు కూడా టాబ్లెట్లు వాడితే కంట్రోల్ అవుతుంది కదా, మరి టాబ్లెట్లు ఎందుకు వాడలేదు? తన్నులు ఎందుకు తింటుంది ఆవిడ? ఇలాంటి అమ్మాయికి దేవుడి ప్రణాళిక ఉండుంటే మంచి భర్తని ఇవ్వాలి, మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ ఇచ్చి, ఇప్పుడు ఈవిడ రోజు చర్చికి పంపించే ఫ్యామిలీ అయితే బాగుంటుంది. అది దేవుడి ప్రణాళిక, మంచి ఫ్యామిలీ ఇచ్చి అనొచ్చు. దేవుడి ప్రణాళిక అంటుంది, ఆడు చెత్త కొట్టేస్తున్నాడు, చర్చికి పోనివ్వట్లేదు. మామేమో అబ్నార్మల్గా అసలు 2 మగపిల్లలు పట్టుకుపోతుంది, చంపేస్తానంటున్నాడు. అంటే ఇంత దరిద్రపు కొట్టి ఫ్యామిలీ ఇచ్చి దేవుడి ప్రణాళిక అంటుంది ఏంటి? రోజులు గడిచిన కొలది, వారాలు గడిచిన కొలది, నెలలో ఏడుపు వచ్చేస్తుంది, ఏడుస్తుంది ఇక్కడ అసలు ఇంకా ఎక్కువ ఏడ్చిందండి బాబోయ్. అమ్మా కుళాయి తిప్పేసింది. ఆల్రెడీ 18 ఏళ్ళు అయిపోయింది అది జరిగి. నెలలో సంవత్సరాలు గడిచిన కొలది దెబ్బలకు అలవాటు పడిపోయాను. ఎందుకు మరి అలవాటు మిమ్మల్ని ఎందుకు ఏడవటం, నటన మహా అన్నట్లాగా? అదొక టైం టేబుల్ నా జీవితంలో. ఈ విషయం కనుక మా అమ్మకు తెలిసింది అనుకోండి,
5 నిమిషాలు కూడా అత్తగారింట్లో నన్ను ఉంచదు. ఎందుకు వచ్చిన బాధలని నన్ను తీసుకెళ్ళిపోద్దేమోనని భయం వేసి. తీసుకెళ్ళిపోయిద్ది అని భయం వేసిందా? అంటే ఇక్కడ నుంచి పోవటానికి నీకు భయం వేస్తుందంటే బాగానే ఉంది ఇది నీకు. రహస్యంగా నా జీవితాన్ని నేను గడుపుతున్నాను. మీకు ముందే చెప్పానండి, నాకు పుట్టింట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ అత్తగారింటి దగ్గర ఏం లేవండి. కనీసం మా అత్తగారింట్లో గ్యాస్ స్టవ్ కూడా లేదు. అసలు ఇది అసలు ఒక సుత్తి తీసుకుని టపి మీద ఆవిడ నెత్తి మీద ఆవిడ కొట్టుకుంటుంది. అందుకే కదా ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉందంటే, వీళ్ళు ఈ అమ్మాయి ఇంటి దగ్గర ఒకటే కూతురు గారాభంగా పెంచుకున్న మంచి అన్ని సౌకర్యాలు, సంతానం, అన్ని సౌకర్యాలు ఉన్న ఫ్యామిలీ. అలాంటి అమ్మాయికి అంత గాబరాగా 14 ఏళ్ళకి అసలు ఎవడో ఏంటో తెలుసుకోకుండా ఒక సన్నాసికి ఇచ్చి పెళ్లి చేస్తారా? మరి అలా పెళ్లి చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే నేనైతే నమ్మను. ఒకవేళ నిజంగా పెళ్లి చేస్తే ఎలాంటి వాళ్ళు చేస్తారు అంటే, ఇంటి దగ్గర ఏం లేక ఇంక అమ్మాయికి పెళ్లి చేసి పంపించేద్దాంలే అనుకున్న వాళ్ళు చేస్తారు. అది ఇదే. ఇప్పుడు నాకేమర్థం అవుతుందంటే 14 ఏళ్ళకి ఎందుకు పెళ్లి చేశారు? 13 ఏళ్ళకి. అంటే వీళ్ళకి ఇంటి దగ్గర భారం అయిపోయింది ఈ పిల్ల. వాళ్ళు చాలా పేదరికంలో ఉండుంటారు. ముందు పెళ్లి చేసి పంపించేస్తే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి పెళ్లి చేసి పంపించేసి ఉంటారు. అప్పుడు వాడు ఎలాంటోడో ఏంటో కూడా చూసుకోకుండా. అవును, అంతే కదా, వీళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోరు. మనం కట్న కానుకలు ఇవ్వలేం కాబట్టి వాడు ఎలాంటి చేసేస్తారు. చేసేసిన తర్వాత ఇప్పుడు అక్కడ అన్ని తన్నులు తింటే కూడా ఇవి భరిస్తుందంటే, ఇంటికి వెళ్తే తినడానికి తిండి కూడా ఉండదు కాబట్టి కనీసం ఇక్కడ తిండి అలాంటివి జరుగుతున్నాయి. కొంచెం సెటిల్ అయి ఉంటారు ఈ ఫ్యామిలీ. కర్రలో పేళ్ళు విరిగిపోయేలాగా కొడతంటే పారిపోతే అక్కడ ఉండాల్సిన అవసరమే ఉంది. పుల్లలు పొయ్యి మీద వంట చేయాలి. ఒకరోజు బయట కూర్చుని వంట చేసుకుంటున్నాను నేను, పక్కనే పేళ్ళు పెట్టాను. ఇప్పుడు నీ మొగుడుగా జబ్బు ఉందని తెలుసు, పక్కన ఎందుకు పెట్టుకున్నాను? అసలు ఏంది కామెడీ చేస్తుంది అక్క? ఆవిడకి తర్వాత అర్థమైంది అనుకుంటానండి ఆ విషయం. కర్ర కనపడితే కొడతాడు అప్పటికి అత్త చెప్పేసింది కానీ ఆవిడ రియలైజ్ అవ్వాలా అనుకుంటున్నా. అంటే కొడతాడు లేదా జబ్బు తగ్గింది టెస్ట్ చేసింది ఆ పేడు పెట్టుకుని. ఈ లోపు ఆయన వచ్చారు, ఒక పేడు తీసుకుని నన్ను కొట్టడం ప్రారంభించారు. ఎద్దు కానీ ఇలాంటివి ఏదో ఒక కలర్ షర్ట్ వాటిని చూస్తే కుమ్ముతాయి అని చెప్పి కనపడకుండా దూరం పోతారు. అట్లా వాడు వస్తున్నప్పుడు కనపడకుండా దాచుకోవాలిగా. కొంతేమో చుట్టుపక్కల ఉన్న జనం అందరూ నన్నే చూస్తున్నారు, నవ్వుతారని సిగ్గు. రెండోది ఏంటంటే దెబ్బలంటే నాకు చచ్చే భయం. ఎప్పుడైతే అందరికి ఇష్టంలే కొడుతున్నారో ఆయన కొడుతుంటే నేను లోపలికి వెళ్ళిపోయాను, ఆయన కూడా లోపలికి వచ్చేసారు. తలుపు గడి పెట్టి తలుపుకి అడ్డంగా నిలబడి ఆ పేడు పెట్టి కొడుతుంటే చాలాసేపు ఓర్చుకున్నానండి నేను దెబ్బలు. ఇప్పుడు దెబ్బలంటే భయం అంటే చాలాసేపు ఎలా ఓర్చుకుంటారండి? అసలు పేడు ఇరిగిపోయేదాకా కొట్టాడు అంటే 16 ఏళ్ళ వయసు మ్యాక్సిమం, అంతేగా. ఓర్చుకోలేక నిలబడి నేను అలా వెలికల పడిపోయాను. ఎప్పుడైతే వెలికల పడిపోయానో ఆయన ఏమనుకున్నా నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు, కానీ కొడుతున్న పేడు పక్కన బారేశారు. గబగబా నా దగ్గరకు వచ్చి వెల్లికెలా పడిపోయిన నా కడుపు మీద 2 కాళ్ళు వేసి నిలబడి తొక్కడం ప్రారంభించారు. మీకు ఏమనిపిస్తుంది? మీకు ఏడుపు వస్తుందా? నాకు ఏడుపు కాదు, నవ్వు వస్తుంది. అసలు ఆవిడ ఎప్పుడో జరిగిపోయింది దానికి ఇప్పుడు చెప్పుకుంటే ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు నాకు. అసలు ఇదంతా చూస్తున్నప్పుడు ఇంకొకటి అనిపించింది, అత్తమా ఉన్నారు కదండి ఇంట్లో, నీకు తెలియకుండా మేము పెళ్లి చేసాము, మేము చూసుకుంటాం నిన్ను అనాలి కదా. ఇప్పుడు చూసుకుంటాం అనుకుంటా పొట్ట మీద ఎక్కి తొక్కుతూ ఉంటే కనీసం ఆపకుండా కొడుతుంటే వాళ్ళు ఎవరు అడ్డు రాకుండా ఆ పిల్ల చచ్చిపోతే కొట్టి ఎవరికి రా ముందు అసలు అభయం వేస్తుంది కదా. కరెక్ట్గా ఆయన పాదాలు నా గర్భసంచి ఉన్న ప్లేస్ మీద పడ్డాయి. నిలబడి తొక్కుతున్నారు కడుపు మీద నిలబడి తొక్కుతుంటే అరిసి కేకలు పెట్టినా కడుపు మేంచి దిగట్లేదు అసలు. చివరికి నేను స్పృహ కోల్పోయాను. మళ్ళీ నేను కళ్ళు తెరిచేటప్పటికి నాకు డాక్టర్ గారు కనబడుతున్నారు. కళ్ళు తెరవగానే ఆయన నాతో మాట్లాడుతున్నారు, అమ్మ నీకు పిల్లలు ఉన్నారా అన్నారు. ఉన్నాడండి, ఒక బాబు అండి అన్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ అన్నారు. నేను ఎందుకు అదృష్టవంతురాలు సార్ అన్నాను. ఇంకా లైఫ్లో నీకు ఎలాగో పిల్లలు పుట్టరు కదా, ఒక బాబాయినా ఉన్నాడు సంతోషం అన్నారు. లోపల గర్భసంచి అంతా పాడైపోయింది, నీకు పైన కడుపు ఏంటమ్మా అంత నల్లగా ఉంది, ఎంత బరువు పడితే కడుపు అలా నలిగిపోద్ది, మొత్తం కడుపు అంతా నలిగిపోయింది. లోపల గర్భసంచి నలిగిపోయేంతగా తొక్కితే చచ్చిపోవాలి కదా అసలు. నాకు అదే డౌట్ అండి, అసలు బతికేమంది మాట్లాడుతుంది హ్యాపీగా. ఏదో బాగా బరువే పడింది నీ కడుపు మీద, ఏం పడిందో చెప్పు నేను ట్రీట్మెంట్ చేయాలి కదా అన్నారు. ఏం పడిందో చెప్పు నేను ట్రీట్మెంట్ చేయాలి కదా అంటే, ఎవడన్నా ఏ డాక్టర్ అన్నా పేషెంట్ అడుగుతారా, తీసుకొచ్చిన వాళ్ళని అడుగుతారా? ఆమె స్పృహ కోల్పోయి పడింది, ఏమైందమ్మా అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు ఫస్ట్ అడుగుతారు. వాళ్ళు చెప్పలా, వాళ్ళు చెప్పలేదా? అంతేగా. ఏమని అడిగితే ఈవిడ అసలు దానికి ఆన్సర్ ఈవిడ చెప్పింది వినండి. చెప్పడానికి సిగ్గేస్తుంది. మా ఆయన కడుపు మీద నిలబడి తొక్కాడని ఎలా చెప్తాను నేను? ఆ మాట చెప్పడానికి సిగ్గేసి చెప్పు అని అడుగుతుంటే, చెప్పకపోతే నన్ను విడిచిపెట్టేటట్టు లేరని, సార్ నా కడుపు మీద తిరగలబడింది సార్ అన్నాను. నువ్వు చెప్పేది అబద్ధం అన్నారు ఆయన. అబద్ధం చెప్తున్నాను విషయం నాకు కూడా తెలుసు. నిజం మొత్తం మొదటి నుంచి అబద్ధాలు చెప్తున్నా అర్థమవుతుందిలే మాకు కూడా. 4 రోజులు హాస్పిటల్లో ఉంచి తర్వాత ఇంటికి పంపించారు. మాది పల్లెటూరు అని మీకు ముందే చెప్పాను. పల్లెటూరులో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఏంటి ఆ సాంప్రదాయాలు అంటే, అందరు నన్ను చూసి ఒక మాట మాట్లాడుకునేవాళ్ళు. ఏంటి ఆ మాట అంటే, అస్సలు పిల్లల బొట్టం తల్లి మొహం అయినా ఉదయాన్నే లేచి చూడొచ్చు కానీ ఒంటిబిడ్డ తల్లి మొహం మాత్రం చూడకూడదు. మీరు ఎడారండి అక్కడ అసలు ఇది
అసలు భూమి మీద ఎక్కడ వినలేదు. నేను కూడా వినలేదు. ఇప్పుడు పిల్లలు పుట్టని వాళ్ళను అంటే గొడ్రాలు అంటారు, అలాంటి వాళ్ళ మొహం చూడకూడదు అంటారు, కానీ అట్లీస్ట్ ఒక పిల్లాడు ఉన్నాడు, ఆవిడకి గర్భసంచి పాడైపోయిందని బాధపడతారు ఎవరైనా. అంటే ఈవిడ ఏం చేస్తుందంటే మొత్తం అంత సింపతైజ్ చేసుకుంటుంది. ఇక నేను తట్టుకోలేకపోయానండి, ఏడవడం ప్రారంభించాను. ఏసయ్యా నేను ఈ మాటలు పడలేకపోతున్నాను, ఎందుకు చేసావు నన్ను ఇలాగా? ఎందుకు చేసావు అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసాడు? మీ ఏసే చేసాడని చెప్పావు కదా. ఆయన ప్రణాళిక ప్రకారం జరిగింది. ఇప్పుడు అంత దరిద్ర కొట్టు ఫ్యామిలీకి తీసుకెళ్ళి మరి నేను ఈ మాటలు పడేలా చేస్తున్నాడంటే అసలు దోష ఎవరా? ఏసు కదా. యాక్చువల్గా ఆ ప్రశ్న ఎవరిని అడగాలి అసలు? నేను నా యజమాని అడగాల. ఎందుకు? పెళ్లి చేసింది ఏసు కదా. ఆయన్ని అడిగే ధైర్యం నా దగ్గర లేక దేవుడిని అడగడం ప్రారంభించాను. చిన్నప్పటి నుంచి తప్ప ఎవరిని ఆరాధించలేదు, పూజించలేదు. నాకు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు చేసావు నన్ను ఇలాగా? నా గర్భాన్ని ఎందుకు మూసేసావు? నాకు సమాధానం చెప్పాలని ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి దొర్లి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఏసైని నేను ప్రశ్నిస్తూ ఏడుస్తుంటే ఏసై కూడా నాకు ప్రశ్న వేశారండి. వచ్చేసాడుగా. ఇప్పుడు ఏసై ఇక్కడ ప్రశ్న వేశాడు, మరి అలా ఆయన కొడుతున్నప్పుడు ఎందుకు అడగలా? అసలు పంపించింది ఆయనే కదా, చూసుకోవాల్సింది ఆయనే కదా. ఆవిడ అంత కొడుతున్నప్పుడు ప్రార్థన చేయాలిగా, మా ఆయన మార్చమని. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారు. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించు వాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. అసలు ఇంక ఆపు లేకుండా పిల్లలు పుడతానన్నాడు చెప్పాడు అన్నమాట. అయితే మనుషులందరూ నవ్వుతున్నారు, కనికరించి ప్రభు అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే యేసయ్య నా ప్రార్థన ఆలకించాడు, నన్ను గర్భవతిగా ఆశీర్వదించారు. గర్భవతిగా చేయడానికి మాత్రమే యేసయ్య ప్రార్థన ఆలకించాడు, వాళ్ళు ఆయన కొడుతుంటే మాత్రం ప్రార్థన ఆలకించలేదు. నెలలు నిండాయి, దేవుడు మరలా చక్కని మగబిడ్డను ప్రసాదించారు. బాబు పుట్టాడండి. నాకు చిన్న కొడుకు పుట్టినాక కరెక్ట్గా 3 నెలలకి నాకు 18 ఏళ్ళు వచ్చినాయి. నీ చిన్న కొడుకు పుట్టినా కరెక్ట్గా 3 నెలలకు 18 ఏళ్ళు వచ్చినాయి. ఓకే, చాలా సంతోషపడ్డాను నేను. సంతోషం అంటే నాకు 2 కొడుకులు పుట్టేశారని కాదు, ఆయన ఏదైతే కోరుకున్నారో అలా జరిగింది కనుక ఇక నన్ను చాలా బాగా చూసుకుంటారని సంతోషపడ్డాను నేను. ఇదేంటి ఇప్పుడు చాలా బాగా చూసుకోవడం అంటే ఇప్పుడు అత్తమామల దగ్గర నుంచి కాదు కదా, వాళ్ళ మొగుడుకో జబ్బు ఉంది, 2 కొడుకులు పుడితే జబ్బు ఎందుకు పోయింది? పోదు కదా. పోదు అంటే ఆవిడ అనింది ఏంటి, 2 కొడుకులు పుట్టితే ఇంక వాళ్ళు ఆశించింది జరిగింది కాబట్టి ఇంకేం హ్యాపీగా ఉంటాడు, అట్లీస్ట్ దీని వల్లనైనా ఆయన జబ్బు తగ్గిపోయి. ఎందుకు తగ్గిద్ది? పెళ్లి చేస్తే తగ్గిద్ది అన్నారుగా, పెళ్లి చేశారు కదా, ఇప్పుడు కొడుకులు పుడితే తగ్గిద్దని ఇవిడ అనుకున్నాను. అసలు యేసు ప్రార్థన చేయొచ్చు కదా.